వెల్కమ్ టు విజిల్. వైసీపీ పాలన 2020 అక్టోబర్ 3 విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక ఘటన దోవారి అజయ్ అనే దళిత యువకుడిని అప్పటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో SEB అధికారులు అదుపులోకి తీసుకున్న కొద్ది గంటల్లోనే మరణించాడు. దోవారి అజయ్ కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువకుడు. 2020 అక్టోబర్ 3న అక్రమ మద్యం రవాణా కేసు విచారణలో భాగంగా అతడిని అప్పటి SEB అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కోసం తీసుకెళ్లిన కొద్దిసేపటికే అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని నాటి అధికారులు తెలిపారు. అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల కథనాన్ని పూర్తిగా ఖండించారు. విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారని, ఆ కారణంగానే అతను మరణించాడని ఆరోపించారు. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. కస్టడీలో జరిగిన మరణం కావడంతో CRPC సెక్షన్ 176 కింద మెజిస్ట్రేలియన్ విచారణ ప్రారంభమైంది. తరువాత రాజీ, మాఫీ వార్తలు వచ్చాయి. మరి ఈ విషయం మీ దాకా వచ్చిందా? రాలేదు. నాటి ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేయలేదు. దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు సరైన రీతిలో స్పందించలేదు. దట్ ఈస్ జమోరే ప్రభుత్వం. ఇప్పుడు ప్రస్తుత విషయం పరిశీలిద్దాం. ఒకే కేసు, రెండు కథనాలు. ఒకవైపు ప్రభుత్వం CA నాగరాజును అరెస్ట్ చేసింది. హైకోర్టు కూడా ప్రస్తుతం సిట్టు దర్యాప్తు కొనసాగనివ్వండి అని వ్యాఖ్యానించింది. మరోవైపు సాక్షి పత్రిక మాత్రం ఈ కేసును కేవలం పోలీసు అధికారులపైనే కాదు, ప్రభుత్వ పెద్దలు, విజయవాడ పోలీస్ కమిషనర్, ఇంకా రాజకీయ కుట్రల వరకు విస్తరించింది. అంతేకాదు, ఒక రౌడీ షీటర్ను పదే పదే కాపు యువకుడుగా ప్రస్తావిస్తూ ఈ కేసుకు కులరంగు పులిమే ప్రయత్నానికి దిగజారిందా? ఈ కేసు వెనుక వైసీపీ అసలు రాజకీయ వ్యూహం దాగి ఉందా? ఇదే ఈరోజు విజిల్ విశ్లేషణ. సాక్షి పత్రిక పుంకాల వరుస కథనం వెనుక అసలు కథ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయికృష్ణ కేసు నిజంగా చాలా సీరియస్ కేసు. ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తరువాత కనిపించకపోవటం చిన్న విషయం కాదు. సిట్టు రిమాండ్ రిపోర్ట్లో కనిపించిన అంశాలు కూడా చాలా తీవ్రంగానే ఉన్నాయి. CC ఫుటేజ్ ఎందుకు మాయమైంది? కస్టడీలోకి తీసుకున్న 24 గంటల్లో కోర్టులో ఎందుకు హాజరుపరచలేదు? కస్టడీలో టార్చర్ జరిగింది, మరి శవం ఎక్కడా? ఇవన్నీ దర్యాప్తులో బయటపడాల్సిన నిజాలు. మరి ఇందులో వైసీపీ పత్రిక రాజకీయ కోణం ఏంటి? ఒక పక్క ప్రభుత్వం CA నాగరాజును అరెస్ట్ చేసింది, కోర్టు రిమాండ్కి పంపింది. హైకోర్టు కూడా వెంటనే CBIకి ఇవ్వకుండా సిట్ ఏం చేస్తుందో వేచి చూద్దాం అని వ్యాఖ్యానించింది. మరి సాక్షి పత్రిక నానా యాగి కథనాన్ని చూస్తే కేసు దర్యాప్తు కంటే ముందే తీర్పు రాసేసినట్టు కనిపిస్తుంది. ప్రతి చోట కాపు యువకుడు అనే పదం, ప్రతి పారాగ్రాఫ్లో ప్రభుత్వ పెద్దలు, పోలీస్ బాస్, బిగ్ బాస్ అంటూ ఆరోపణలు గుప్పించింది. ప్రత్యేకంగా విజయవాడ పోలీస్ కమిషనర్ను టార్గెట్ చేసే ప్రయత్నం బలంగా చేస్తుంది. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు వినండి. టాస్క్ ఫోర్స్ ఎవరు, నాయకుడు ఎవరు, టాస్క్ ఫోర్స్ బాస్ ఎవరు? విజయవాడ CP రాజశేఖర్ బాబు గారు టాస్క్ ఫోర్స్ బాస్. అడిషనల్ DCP గారిని వెళ్ళి ఈయన కాగితం ఇచ్చాడంట. వెంటనే ఆవిడ హుటాహుటిన ఒక టాస్క్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ గారిని, 2 కానిస్టేబుల్స్ని, స్టేషన్ కానిస్టేబుల్ ఎవరైతే వారెంట్ సర్వ్ చేయాల్సినటువంటి కోర్టు కానిస్టేబుల్ ఉంటాడో వీళ్ళ నలుగురిని ఇచ్చి మార్కాపురం వెళ్ళి ఆయన్ని పట్టుకోండి అన్నారంట. వెంటనే పట్టుకోండి అనగానే వీళ్ళకి పట్టేసుకున్నారు. వెంటనే ఇన్ఫర్మేషన్ దొరికేసింది, మార్కాపురంలో ఉన్నాడన్నారు. తెల్లారుజామున వెళ్ళి మార్కాపురంలో అతన్ని ఎత్తుకొచ్చేసారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారు. ఇన్వెస్టిగేషన్లో ఎక్కడా కూడా CP గారి ఊసు కానీ, పాత్ర కానీ, నాలెడ్జ్ కానీ ఉన్నట్టు కానీ ఎక్కడా కూడా పేరు కానీ రాయకపోవటం అనేది దుర్మార్గం అంటున్నాను. ఈ ఇన్వెస్టిగేషన్ యొక్క దుర్మార్గం అది. ఇక్కడ ప్రశ్న ఒక్కటే, సాయికృష్ణకు న్యాయం కావాలా, లేక ఈ కేసును రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారా? సాక్షి వరుస కథనాలు ప్రభుత్వ హత్యే, పెద్దలను కాపాడే కుట్రే అనే హెడ్డింగ్తో CP,
టాస్క్ ఫోర్స్ అధికారికి రక్షణ కవచం అంటూ టీడీపీ ప్రజాప్రతినిధితో పాటు అందుకు సహకరించిన విజయవాడ పోలీస్ బాస్తో పాటు బిగ్ బాస్ పాత్ర బయటపడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారంట. సాక్షి పత్రికకు మాత్రమే తెలిసిన ఆ నిపుణులు ఎవరు, ఎక్కడున్నారు, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు? సాక్షి దృష్టిలో నిపుణులు అంటే పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్లాల్ లాంటి వాళ్ళ. సాయికృష్ణ హత్య వెనుక కుట్రకోణాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పోలీసు పెద్దలను రక్షించవచ్చన్నది సిట్టు ఉద్దేశం కావచ్చని సాక్షి నిపుణులు చెబుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, సూత్రధారుల పేర్లు బయట పెట్టొద్దు అని సిఐ నాగరాజుకు ప్రభుత్వ పెద్దలు ఆఫర్ ఇచ్చారంట. సాయికృష్ణను కనుమరుగు చేయటానికి ప్రధాన కారణమైన భూ ఆర్థిక వ్యవహారాలను వెల్లడించవద్దని, అందులో సూత్రధారులైన పోలీస్ బాస్తో పాటు అధికార పార్టీ కీలక నేతల పేర్లు బయట పెట్టవద్దని ప్రభుత్వ పెద్దలు షరతు పెట్టినట్లు సాక్షికి విశ్వసనీయంగా తెలిసిందంట. టాస్క్ ఫోర్స్ అధికారి ఉత్తరాంధ్ర మంత్రికి సమీప బంధువు, చిన్నబాబుకు నమ్మిన బంటూ పోలీస్ బాస్ బిగ్ బాస్ ఆమోదంతో గుట్టుచప్పుడు కాకుండా పూర్తి చేశామనుకున్న ఈ వ్యవహారం హైకోర్టును ఆశ్రయించడంతో బట్టబయలు అయ్యిందంట. ప్రభుత్వ పెద్దలు రిటైర్డ్ డీజీని రంగంలోకి దింపారని, గతంలో టీడీపీ ప్రభుత్వంలో డీజీపీగా వ్యవహరించిన ఆయనతో నాగరాజుకు మధ్య బంధుత్వం ఉందని, ఈ కేసులో ప్రభుత్వానికి సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో నాగరాజుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని మిత్రపక్షం సమ్మతించినట్లు మిత్రపక్ష అగ్రనేత సిఐ నాగరాజుకు అనుకూలంగా మాట్లాడుతున్నారంట. ఎన్నికల వ్యయాన్ని కూడా ప్రధాన అధికార పార్టీని సమకూరుస్తుందని, ఎవరి పేర్లు బయట పెట్టవద్దన్నది షరతుగా చెప్పారని సాక్షి అచ్చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అని రాసిన నాటి నుంచి నేటి వరకు సాక్షిపై ఏం చర్యలు తీసుకున్నారో ఇప్పటి వరకు ప్రజలకు తెలియదు. పేర్ని నాని లాంటి వాళ్ళ విషయంలో రెడ్ బుక్ ఎందుకు నిద్రపోతుందో ఎవ్వరికీ తెలియదు. సాక్షిలో వచ్చే కథనాలకు టీడీపీ క్యాడర్కు బీపీలు వచ్చి అనారోగ్యం పాలవటం తప్ప మంచి ప్రభుత్వంలో అంతకు మించి ఆశించటం తప్పవుతుందేమో. సాక్షి పత్రిక అభూత కల్పనలతో వార్తలను సృష్టించి ప్రజల మెదడును విషతుల్యం చేయటం నేరం. ఒక పత్రిక పదే పదే అసత్యాలు ధృవీకరించిన సమాచారాన్ని ప్రచురిస్తే అది కేవలం జర్నలిజం వైఫల్యం మాత్రమే కాదు, ప్రజలు నిజం తెలుసుకునే హక్కును కాలరాసినట్టే. ప్రజాస్వామ్యంలో సమాచార స్వేచ్ఛ అంటే కేవలం వార్తలు ప్రచురించే హక్కు కాదు, నిజమైన ధృవీకరించిన సమాచారాన్ని ప్రజలకు అందించే బాధ్యత కూడా. అబద్ధాలను అచ్చేసే కాలం ప్రజాస్వామ్యానికి కత్తి లాంటిది. ప్రజలకు నిజం తెలియకుండా చేయటం అంటే వారిని ఆలోచించే హక్కును దోచుకోవటమే. అలాంటి పరిస్థితిని చూసి చూడనట్లు వ్యవహరించే ప్రభుత్వం కూడా ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజల మొదటి హక్కు నిజం తెలుసుకునే హక్కు. ఆ హక్కును అబద్ధాలతో కలుషితం చేసే మీడియా ముసుగు సంస్థలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి పని చేసే సాక్షి లాంటి సంస్థలను చట్టబద్ధంగా విచారణ జరిగేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ మౌనం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. వైసీపీ కరపత్రం సాక్షి ముఖ్యంగా విజయవాడ పోలీస్ కమిషనర్పై అంత దూకుడు ఎందుకు ప్రదర్శిస్తుంది? లిక్కర్ కుంభకోణం విచారణలో సిట్ చురుగ్గా ఉంది. వైసీపీ నేతల వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఈ విచారణ బృందంలో విజయవాడ పోలీస్ కమిషనర్ పాత్ర కీలకంగా ఉంది. అందుకే ఇప్పుడు సాయికృష్ణ కేసు పేరుతో సిపి రాజశేఖర్ బాబు నైతిక బలం తగ్గించే ప్రయత్నమా? విచారణపై ఒత్తిడి, ప్రజల్లో అనుమానం సృష్టించడం, ఒక రౌడీ షీటర్ను పదే పదే కాపు యువకుడుగా మాత్రమే చూపించడం, కేసును న్యాయం దారి నుంచి కుల రాజకీయ దారిలోకి మళ్లించే ప్రయత్నం చేయటమా? తప్పు చేసిన పోలీసులకు శిక్ష పడాలి. నిందితులు ఎంత పెద్ద అధికారి అయినా వదలకూడదు. కానీ సాక్షి కుట్ర కట్టుకథలు కుట్టి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ కమిషనర్, రాజకీయ నాయకులు అని పేర్లు లాగటం సాక్షి జర్నలిజం కంటే తన యజమాని పార్టీ ఎజెండా పత్రిక ముసుగు తొడిగి హద్దు పొద్దు లేకుండా రెచ్చిపోతుంది. ఒక కేసును కులం పేరుతో, కుట్ర కథల పేరుతో
లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న అధికారులపై ఒత్తిడి తేవటానికి వాడితే ప్రజాస్వామ్యానికి అసలు ప్రమాదం ఏర్పడుతుంది. అధికారుల్ని భయపెట్టడం, కుల మంటలు రాజేయటం, సాక్షి పత్రిక కుట్ర కథనాల వెనుక రాజకీయ ఉద్దేశాన్ని కూడా ప్రజలు గమనించాలి.